చూసారా? అదే మరి. హాయ్, హలో అండి. చల్లగా ఉంటుందని పైకి వచ్చాము. పైకి వచ్చి అయితే పిల్లలకి స్నాక్ చేయడానికి కోడిగుడ్లు తెచ్చేసానండి. ఆమ్లెట్ వేయడానికి. ఇంకా ఆమ్లెట్ అయితే ఇప్పుడు వేస్తాను, మీరు కూడా చూసేయండి. పిల్లలు కదండి, కారం ఉప్పు అయితే నేనైతే తక్కువగానే వేస్తాను, పిల్లలు తింటారు కదా అందుకనే. ఎగ్ వేసేసాను, ఇది బాగా కలుపుకుందాం. మా పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారండి. నేను ఎప్పుడు ఆమ్లెట్ వేస్తానా, ఎప్పుడు తిందామా అని చూస్తున్నారు. ఆమ్లెట్ నేనైతే తక్కువగానే వేస్తానండి, ఎక్కువ ఎగ్ ఉడకబెట్టే వేస్తాను. ఆమ్లెట్ ఎప్పుడు కూడా ఇలా బాగా కలుపుకుంటే బాగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. అంతేనా? స్టవ్ ఆన్ చేసి దోశ చపాతీ మోడ్లో పెట్టుకోవాలండి, అప్పుడే మనకి బాగా వస్తుంది. కొంచెం సిమ్లో పెట్టేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకుని మా చిన్న పాప చూసారా మా పెద్ద పాపని ఎలా బెదిరించేస్తుందో. ఓయ్, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆమ్లెట్ వేసేసుకుందాము. చూడండి, బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఆమ్లెట్ వేసేసుకుందాము. చూసారు కదండి, ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందాక ఆల్రెడీ ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం. మా బిల్డింగ్ మీద చాలా చల్లగా ఉంటుందండి. పక్కనే కొబ్బరి చెట్టు ఉంటుంది, చల్లగా గాలి వస్తుంది అన్నమాట. సాయంత్రం 5-4 ఆ టైంకి ఇంకా సూర్యాస్తమయం అయింది కదండి. ఇలాంటి టైంలో బీచ్లో ఉన్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది కదా, నాకైతే భలే ఇష్టము. ప్రతిరోజు అయితే ఇలా బిల్డింగ్ పైకి వచ్చి మా పిల్లలిద్దరి చేత ఆడిపిస్తానండి. వాళ్ళతో సరదాగా ఆడుకుంటున్నట్టు ఉంటుంది, నాకు కూడా వాకింగ్ అయినట్టు ఉంటుంది కదండి, అందుకనే. ఆమ్లెట్ అయిపోయింది కదండి, ఇప్పుడు తిరిగేసుకుందాము. చూసారా ఎంత బాగా వచ్చిందో. కొంచెం ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ అయితే చాలా తక్కువే వేస్తానండి, పిల్లలు కదా అందుకనే. మా పాప చూసారా ప్లేట్ పిచ్చుకుని. అయిపోయింది, ఆగు వేస్తాను. ఒక ఆమ్లెట్ వేసేసాను కదండి, ఇప్పుడు ఇంకోటి మా పెద్ద పాపకిది, హర్షికమ్మ కోసం. చూసారా, మా హాష్కమ్మ కూడా వీడియోస్ తీసేస్తుందంటండి. ఫోన్ పట్టుకుని ఎలా తీస్తారో అలానే నొక్కేసి తీసేస్తుంది. పిల్లలకి నిజంగా ఏం చెప్పనవసరం లేదండి, ఒక్కసారి చూస్తే పట్టేస్తున్నారు. ఇది రెడ్ కోసం కొంచెం ఆయిల్ అలా వేసుకుని ఆమ్లెట్ వేసేసుకుందాం.
ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇష్కమ్మ ఎలా ఉంది ఆమ్లెట్? బాగుందా? ఆష్కమ్మ నువ్వురా సాస్ వేసుకుంటావా? సాస్ వేస్తాను కొంచెం. బాగుందా? ఈ ఆమ్లెట్ బాగొచ్చు. ఇది కూడా వేసేస్తున్నాను. స్టవ్ ఆపేసి ఇది మా చిన్న పాప హష్కమ్మ ఇదిగో ఆమ్లెట్, ఇంకా ఆమ్లెట్ అది తిను. ఎలా ఉందో చెప్పు. ఆమ్లెట్ తినకుండా సాస్ ఎలా నాకుతుందో చూడండి. తిను. బాగుందా? పుచ్చకాయ కోస్తున్నానండి. దీన్ని మనం ఒక ఫ్లవర్ వచ్చేలా కట్ చేద్దాము. ఎలా వస్తుందో చూద్దాము. ఇలా పెట్టి అమ్మోయ్ ఇది అష్టవంకర్లో తిరుగుతుంది. సూపర్ అమ్మా నువ్వు. అది చాలా బాగుందా మట్టు? సూపర్. నువ్వు ఖాళీ చేసేసింది ప్లేట్ మొత్తం. నువ్వు అన్న అటు తినలేదు, నీకు పుచ్చకాయ లేదు. పుచ్చకాయ తింటుందంట. ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నానండి. పువ్వు వంకరగా వచ్చింది, బాగా రాలేదు అని మట్టికి వంకలు పెట్టకండి. అయ్య బాబోయ్, అది ఎక్కడో వచ్చింది, ఇది ఎక్కడో వచ్చింది లైను. ఇప్పుడు చూపించేద్దాం ఎలా ఉంటుందో. అమ్మోయ్ వావ్, చూసారా ఎలా వచ్చిందో? మీరు వంకలు పెట్టిలా మాత్రం రాలేదు, బాగానే వచ్చింది. చూసారా చాలా ఎర్రగా ఉంది లోపల. నేను కట్ చేద్దాం. ఇది అయ్యో చిన్న బాబు చూసారా? అయ్యో బాబోయ్, మా అమ్మ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తిందామా అని చూస్తుంది. తిను తిను తిను. బాగుందా? తీగుందా? మా పెద్ద పాపకి పుచ్చకాయ అంటే చాలా చాలా ఇష్టం అండి, ప్రాణం అన్నమాట. రోజంతా పుచ్చకాయ ఇచ్చినా తింటుంది, అదేంటో కానీ అంత ఇష్టం పుచ్చకాయ అంటే. గింజలు తీసేసి ఇస్తాను మా చిన్న పాపకి. ఇంకో ఆష్కమ్మ అయితే తిని, ఇదిగో గింజలు మింగేస్తుందండి, అందుకే ఇలా గింజలు తీసేస్తున్నాను అనమాట. దానికి తెలియదు కదా, చిన్నపిల్ల కదా, అందుకనే గింజలు తీసేసి ఇస్తే ఈజీగా తింటుంది, లేకపోతే మింగేస్తుంది గింజలు. ఇలా ఒక్కొక్కటిగా తీసేసి ఇదిగిది తిను మా.
అదే మరి. ఇదిగో ఇదిగో ఇది తిని ఇది తిని ఇదిగో 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 ఇది తిను 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 నీకు కూడా ఏమన్నా అలాగా 6 గింజలు వచ్చేసినాయా నీకు కూడానే. మా పెద్ద పాపకు కూడా అలా తీసి ఇవ్వాలంట. పిల్లలు ఏది చేస్తే అది ఆడమాట. కాయ అయితే చాలా స్వీట్గా ఉందండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు కూడా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లైట్ ఫెయిల్ అయిపోతుంది కదా. ఇంక ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.